నమస్తే, నా పేరు ప్రియా. బిఎన్సి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏలూరు రేంజ్ డిఐజీ కార్యాలయంలో మినిస్ట్రియల్ సిబ్బందితో సంక్షేమ దివాస్ నిర్వహించిన డిఐజీ. భీమవరం మావుళ్ళమ్మను దర్శించుకున్న శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు. హుక్కుంపేటలో పర్యటించిన రాజమహేంద్రవరం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్. మాజీ మంత్రి దేవినేని ఉమాకు పితృవియోగం, కుటుంబ సభ్యులను పరామర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు. దేవరపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులు కార్తీక మాస సంబరాలు. బయ్యనగూడెంలో చెత్తను సేకరించే ట్రాక్టర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే తెల్లం బాలరాజు. భీమవరంలో ఎంపీడీఓ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇరిగేషన్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి శాసన సభ్యులు గ్రంథి శ్రీనివాస్ పాల్గొన్నారు. చాలా ఫాస్ట్ గా ముందుగా ఆర్కోడ్ వేసుకోవడం కానీ ఉడుపులు కానీ అది ప్రిపేర్ అయ్యి ఉండాలని చెప్పి చెప్పాలి. పసుపు పొడికి వాటికి సంబంధించి ఉపయోగపడుతుందా, మనకి ఎలా డైవర్ట్ చేస్తారా కాబట్టి ఏంటంటే కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో ఆనరబుల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ గారు ఏమేమి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు, దానికి కన్సర్న్ డిపార్ట్మెంట్ యొక్క అధికారులు ప్రపోజల్స్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే బై టుమారో మార్నింగ్ మా ఆఫీస్ పంపించారు అంటే మేము కంపైల్ మొత్తం చేసేసి సెండ్ టు కలెక్టర్ అండ్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఛాన్స్ అప్రూవల్స్ తెప్పించేసేసి ఇమ్మీడియట్ వర్క్స్ ఏమైనా ఉంటే స్టార్ట్ చేయించడానికి ఒక అవకాశంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో సార్ థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి జిల్లా శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని మోషన్ రాజు ప్రార్థించారు. పరమేశ్వరి బయ్యనగూడెం గ్రామంలో గ్రామ ప్రజల ఆర్థిక సహకారంతో ట్రాక్టర్ ఇంజన్ మరియు గ్రామ ఆదర్శ రైతు క్రీస్తు శేషులు తలారి రాజు జ్ఞాపకార్థం వారి కుమారుల సహకారంతో ట్రక్కును గ్రామ పంచాయతీకి సమకూర్చడం జరిగింది. దీనికి సహకరించిన గ్రామస్తులు తలారి రాజు కుమారుల సమక్షంలో గ్రామ సర్పంచ్ లింగాశెట్టి అనంతలక్ష్మి శ్రీనివాస్ అధ్యక్షతన మన పోలవరం నియోజకవర్గ శాసన సభ్యులు తెల్లం బాలరాజు చేతుల మీదుగా ఈ రోజు ట్రాక్టర్ మరియు ట్రక్కును ప్రారంభించడం జరిగింది. తదుపరి తలారి రాజు కుమారులు ముగ్గురికి ఎమ్మెల్యే బాలరాజు, గ్రామ ప్రజలు మరియు
మరియు గ్రామ పెద్దల చేతుల మీదుగా శాలువా పుష్పమాలతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు గంజిమాల రామారావు, వైస్ ఎంపీపీ తుమ్మలపల్లి గంగరాజు, వెస్టర్న్ బోర్డ్ చైర్మన్ దేవి, మండల కన్వీనర్ గొడ్డటి నాగేశ్వరరావు, గ్రామ పెద్దలు పోతన తాతారావు, కంబంపాటి బుజ్జుబాబు, బాలం వెంకటరామయ్య, బాలం నాగరాజు, ప్యాక్స్ చైర్మన్ తోట జైబాబు, ఉప సర్పంచ్ లలిత, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, వాలంటీర్స్, సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమంలో విజయవంతం చేశారు. ఏలూరు డీఐజీ కార్యాలయంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉత్తర్వుల మేరకు తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం అర్బన్, పశ్చిమ గోదావరి జిల్లా మరియు కృష్ణా జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది, మహిళా సిబ్బంది, మినిస్ట్రియల్ సిబ్బంది సమస్యలపై సంక్షేమ దివాస్ నిర్వహించారు. కలిసి ఫార్వర్డ్ రికమెండెడ్ అని చెప్పి రాస్తే నీకు ట్రాన్స్ఫర్ ఇస్తాము, అర్థమైందా? లేకపోతే లేదు. అట్లాగే వేకెన్సీ ఉన్నారు అక్కడ, కృష్ణా జిల్లాలో వేకెన్సీ ఉందో లేదో చూసుకోవాలి సరే. దీన్ని మీరు తీసుకుని రాయించుకుంటారు. చేసిన చేయకపోయినా మరి పూర్వ రాశాడు కదా, దిశ డిఎస్పీ గారు పూజ చేశారు దాన్ని. అది పనిష్మెంట్ గట్టిగానే ఉంటుంది. మళ్ళీ హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి క్లియర్ చేసుకోవాలి. వస్తే నేను ఇస్తాను. మన ఈస్ట్ వెస్ట్ గోదావరి ఎస్పీ గారు నాకేం అబ్జెక్షన్ లేదు, కృష్ణా జిల్లా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అంటే ట్రాన్స్ఫర్ చేయాలి. అట్లా చూస్తాను వేకెన్సీ ఉందో లేదో కృష్ణాలో, ఉంటే పంపించాను. ఎస్ఐ ఏ పనిష్మెంట్ ఇచ్చారు నీకు? 2 years ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? 2020 ఇచ్చేసారు. 2020లో మొన్న ఇచ్చేసారు. ఈ పీపీ ఇది ఒక 20 రోజులు అవుతాం సార్. వచ్చింది అంటే అప్పుడు ఛార్జింగ్ బొమ్మ వేస్తే ఇప్పుడు డిస్పోజల్ అయిందా సార్? ఎస్పీ గారేమో స్పీకర్ కదా, 2 ఇంక్రిమెంట్ స్పీకర్. నేను గ్రామం సార్, నిజంగా కూడా నేను తీసుకోలేదు సార్. చూద్దాం రికార్డులో దగ్గర ఆఫీసర్స్ ఇచ్చినారంటే నీ మీద రిపోర్ట్ ఉంటుంది కదా సార్. ఎవరు ఎస్పీ గారు ఇచ్చారు అంటే ఎస్పీ గారు డైరెక్ట్ రాదు కదా, మీ ఇన్స్పెక్టర్ డిఎస్పీలో రిపోర్ట్ రాస్తారు మీ మీద గట్టిగా. ఇది ఎవిడెన్స్ స్టేట్మెంట్ గీట్మెంట్ అన్ని పెట్టి రాస్తారు. అక్కడ డ్రాప్ చేయించుకుంటే బాగానే ఉంటుంది. నాకు డ్రాప్ కాలేదు కదా. నెక్స్ట్ ప్రమోషన్ వచ్చి ఏఆర్ఎస్ అయినందు డిఓ వేసినారు. ఆరోగ్యరీత్యా ఏలూరు నుండి రాజమండ్రి వచ్చుటూ నిమిత్తాము. ఎప్పుడు వేసిన మాట నీకు? ఏమైంది యాక్సిడెంట్? 8 నుంచి 9, 10, 11, 14 నెలలు అయింది. పని చేయి, దీని మీద మీ ఎస్పీ గారితో రాయించుకుంటారా? ఎస్పీ గారిని కలిసి ఆయన ఫార్వర్డ్ చేయించుకో. ఫార్వర్డ్ చేసిస్తాను. అక్కడే ఏమి ఉండవయ్యా. కరెక్ట్. జంగారెడ్డిగూడెం పట్టణం నూకాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద సిటీ కేబుల్ మరియు నూకాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహస్రావధాని గరికపాటి నరసింహారావు ఇచ్చేసి గిరిజా కళ్యాణంపై ఆధ్యాత్మిక ప్రవచనం చెప్పారు. పార్వతీ పరమేశ్వరుడి యొక్క కళ్యాణ మహోత్సవంలో స్వామివారి పార్వతీదేవికి మాంగళ్యధారణ కార్యక్రమం జరుగుతోంది. దేవతలకి ఏటేటా కళ్యాణం చేయడం, కొన్ని దేవాలయాల వైభవాన్ని బట్టి నిత్య కళ్యాణం కూడా చేయడం మనం గమనిస్తూ, అది లేకపోతే వాళ్ళు అప్పుడు గాంధీ గారిలో మాట్లాడతారు అందరూ కూడా, ఇది దుర్యోసనం అండి, ఆదాయం వస్తున్న చెప్పి దుర్యోసనం ఏం కాదు. అంటే వాళ్ళు బలహీనపడి మనము బలహీనపడ్డం కంటే సమస్య పరిష్కారానికి ఎప్పుడు ఎలా ఆలోచించాలి అంటే లోకమంతా అలాగే ఉండని, నా ఉన్న పరిస్థితిలో నేను మారకూడదా, నేను మారితే ఏమైనా నష్టమా, నేను మారడానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చట్టం చేయాలా, నా మనస్సులో ఉండే ఒక చెడు ఆలోచన మానుకుని మంచి ఆలోచన పెంచుకోవడానికి శాసనసభలో చట్టం చేయాలా, అవసరమా? అది చట్టం చేస్తే అవుతుందా?
ఇన్ని వందలు కాదండి, వేల మంది జనం కనిపిస్తున్నారు ఇక్కడ. ఇంతమంది మారితే ఒక్క జంగారెడ్డిగూడెంలో అపూర్వమైన మార్పు వస్తే మొత్తం జంగిల్ సహా జనారణ్యం సహా అన్నీ మారుతాయండి, ప్రపంచం అంతా మారుతుంది. నాకు ఎప్పుడూ అదే నమ్మకం. నా సొంత జీవితంలోనైనా నేను అనుకున్నటువంటి మంచి ఆలోచన ఏదైనా నేను ముందు అమల్లో పెడతాను. నా భార్యకి పిల్లలకు కూడా నేను అమల్లో పెట్టమని చెప్పను. ఈ చెప్పడం వల్ల చెయ్యను. నేను చేస్తుంటే తెలుసుకుని వాళ్ళే చేస్తున్నారు. దీనివల్ల సుఖంగా ఉన్నారు, ఆయన ఆనందంగా ఉన్నారు అని వాళ్ళే నేర్చుకుంటున్నారు. నేను చేసేస్తానంతే. దాన్ని ఈ రోజు నుంచి నేను ఎలా ఉంటానంతే. నా లోయక వాళ్ళే గ్రహించుకుంటాను. ఎందుకని ఆరోగ్య నియమాలు కానీ, మానసికమైనటువంటి పవిత్రత గురించిన విషయాలు కానీ, నిష్కల్మష ప్రవృత్తి కానీ అలవాటు చేసుకుంటే మనిషికి బీపీ ఉండదు, షుగర్ ఉండదు, మధుమేహాలు, రక్తపోట్లు, గుండెపోట్లు ఏమీ ఉండవు. రోగాలు భౌతికం కాదు, రోగాలు మానసికం. ఈ రోగానికైనా 90% కారణం మనస్సు, శరీరం కాదు. మనస్సు దృఢంగా ఉంటే అన్నీ బాగుంటాయి. మన మనస్సే బలహీనపడుతుంది. దానికి ముందు భౌతిక పవిత్రత కూడా అవసరమే. అందుకే మంగళ స్నానం చేసినటువంటి అమ్మవారు ఏం చేసింది, వెంటనే గృహీతవద్యుద్గమనీయ వస్త్ర, ఉతికిన బట్టలు కట్టుకుంది అన్నారండి. పట్టు చీర కట్టుకుంది. చూస్తున్నారు కదా, ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.